Hi everyone, hello guys, welcome back to our channel Learn English with Amir. How are you all? In this video, we are going to solve mock test number 12. Are you ready? English mock test number 12. మనం ఆల్రెడీ 11 మాక్ టెస్ట్లు ఇంగ్లీష్కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ చెక్ చేయలేదో ఫాస్ట్గా వీడియోస్ని చెక్ చేయండి. ఎస్ఎస్సికి సంబంధించిన ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్ డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023 5th సెప్టెంబర్ రోజు కండక్ట్ చేసింది ఆఫ్టర్నూన్ షిఫ్ట్న. ఓకే, ట్రూ పేపర్. దీన్ని మనం ఈరోజు మాక్ టెస్ట్లో తీసుకుందాం. మాక్ పేపర్లో తీసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనలైజ్ చేద్దాం. అండ్ మీరు కూడా ప్యారల్గా ఒక్కొక్క క్వశ్చన్ని సాల్వ్ చేయండి చాలా సీరియస్గా. అండ్ మీకు వచ్చిన స్కోర్ ఏంటి వీడియో ఎండింగ్ వరకు చూసి ప్రతి ఒక్క క్వశ్చన్ని సాల్వ్ చేసి మీ స్కోర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ని కూడా మీరు ప్యారలల్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. కొత్తగా ఏమైనా వర్డ్ కనిపించినా కూడా టైప్ చేయడం మర్చిపోకూడదు. ఓకేనా, వర్డ్స్ అలవాటు అయిపోతాయి అనమాట. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే విల్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేస్తున్నారో, ఓకే, వాళ్ళ కనుక నా నుంచి కనుక కోర్సెస్ నేర్చుకోవాలని అనుకుంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాన్న యాప్లో కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి ఫర్ బోత్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కావచ్చు, టెట్ డిఎస్సి ఎగ్జామినేషన్స్ కావచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామినేషన్ అయినా ఏపీ అయినా తెలంగాణ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అన్నిటికి కూడా కంప్లీట్ రికార్డెడ్ కోర్సెస్ ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 0 to హై లెవెల్ అవైలబుల్ ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి జీడీ, బ్యాంక్ పీఓ క్లర్క్ ఏవైనా కూడా మీరు ప్రిపరేషన్ చేస్తే కనుక ఏఎఫ్ క్యాట్ సిడిఎస్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోర్సు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనం చేసే మాక్ టెస్ట్ వీడియో ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్ కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్ వాళ్ళకి యూస్ అనుకోకండి. ఏ ఎగ్జామినేషన్ అయితే ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుందో ఫర్ ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ దిస్ ఇస్ రెలవెంట్. ఎస్ఎస్సి సిజిఎల్కి, ఎంటీఎస్కి, జీడీకి, సిపిఓకి, స్టెనోగ్రాఫర్కి అందరికీ ఇది రెలవెంట్ అనమాట. ఓకేనా, అండ్ అలానే ప్యారలల్గా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా కంప్లీట్గా రెలవెంట్ అనమాట. బ్యాంక్ పీఓ క్లర్క్ స్టూడెంట్స్ కూడా కంప్లీట్గా వీడియోని త్వరగా వాచ్ చేయండి. యూ మస్ట్ వాచ్ ఇట్. ఓకేనా, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐ కానిస్టేబుల్, టెట్ డిఎస్సి మీరందరూ తప్పకుండా వీడియోని ఫాలో అవ్వాలి. గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ వీడియోని త్వరగా ఫాలో అవ్వాలి. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. క్లియర్. ఈ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోని నేను ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, డైరెక్ట్గా డిస్కషన్లో వచ్చేద్దాం వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఫస్ట్ సెకండ్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1 అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఒక గ్రామర్ క్వశ్చన్. ఓకేనా, రైట్. చలో, స్పెల్లింగ్ ఎర్రర్ ఉందా లేదా అడుగుతున్నారు అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ, స్పెల్లింగ్ ఎర్రర్. గ్రామర్ క్వశ్చన్ కూడా కాదు, స్పెల్లింగ్ ఎర్రర్. చలో, సెవరల్ డేస్ లేటర్ హీ రిసీవ్డ్ అ రిటర్న్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద మ్యాజిస్ట్రేట్ దట్ ద కేస్ హ్యాస్ బీన్ డ్రాప్డ్. ఏ వర్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఫైండ్ అవుట్ చేశారా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దానికి కరెక్ట్ స్పెల్లింగ్ కూడా. రైట్, ఏ వర్డ్ రాంగ్గా ఉంది? 100% ఈ వర్డే, అవునా కదా? కమ్యూనికేషన్ స్పెల్లింగ్ తెలిస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ కమ్యూనికేషన్? మీనింగ్ అక్కర్లా, కమ్యూనికేషన్ స్పెల్లింగ్ సరిపోతుంది. ఓకేనా, కమ్యూనికేషన్ స్పెల్లింగ్ మనం రాస్తాం ఇలాగా, అవునా కదా? సో ఈ స్పెల్లింగ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, కమ్యూనికేషన్లో చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఈయూ యూసేజ్ అనేది జరగదనమాట. ఓకేనా, ఈయూ రాదు, డబల్ ఎం కూడా రావాలి. అలాంటప్పుడు ఏ వర్డ్లో మిస్టేక్ ఉంది అంటే కమ్యూనికేషన్లో. ఆప్షన్ 3ని చూస్ చేసుకుంటే ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాయబోయే వాళ్ళకి ఈ ఒక్క క్వశ్చన్కి వస్తాయి 3 మార్క్స్. ఎంత చిన్న క్వశ్చన్ అండి. కమ్యూనికేషన్ అనే వర్డ్ స్పెల్లింగ్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలు ఒకసారైనా. ఈజీ క్వశ్చన్ కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత ఈజీగా ఉంటుంది మీకు కళ్ళ ముందు ప్రూవ్ అయిపోతుంది. చూడండి, సిజిఎల్ ఎగ్జామినేషన్కి ఎంటీఎస్ సిపిఓలు అందరిది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, లాజిక్స్ చాలా ఈజీగా ఉంటాయి. మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా. రైట్, చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్. ఇక్కడ చూస్తే 1 word సబ్స్టిట్యూషన్ చూపించేది కావాలంట. అ మ్యాన్ హూస్ వైఫ్ ఈస్ డెడ్. హస్బెండ్ అండ్ వైఫ్ కనుక ఉంటే, కపుల్ ఉన్నారనుకోండి. ఓకేనా, ఆ కపుల్లో ఒకవేళ హస్బెండ్ చనిపోయిన వైఫ్ ఎవరైనా ఉందనుకోండి. ఓకేనా, హస్బెండ్ చనిపోయిన వైఫ్ ఉంటే వాళ్ళు మనం ఏమంటాం అంటే విడో అంటాం. మనందరికీ తెలిసిన వర్డే, అవునా కదా? ఒకవేళ వైఫ్ చనిపోయిన హస్బెండ్ ఉంటే వాళ్ళని ఏమనాలి? వి కాల్ హిమ్ విడోవర్. ఏమంటే యాక్చువల్గా మనం విడోవర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మేల్కి సంబంధించి కూడా ఒక వర్డ్ ఉందన్నమాట ఇట్లాంటిది. ఇది ఉందని కూడా చాలామంది తెలియకపోవచ్చు. హస్బెండ్ చనిపోతేనేమో వైఫ్ని అంటాం విడో అని. ఓకేనా, ఒకవేళ వైఫ్ చనిపోతే హస్బెండ్ని మనం అంటాం విడోవర్ అంటాం. ఏమంటాం మనం? విడోవర్. ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ కామెంట్ సెక్షన్లో దీన్ని మెన్షన్ చేయండి. విడోవర్ అనే వర్డ్ అనమాట. సో అ మ్యాన్ హూస్ వైఫ్ ఈస్ డెడ్ ఈస్ బేసిక్లీ కాల్డ్ అ విడోవర్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1. గెస్ చేసేయచ్చు కూడా, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. విడో మీకు తెలుసు కాబట్టి విడోవర్ని కూడా మీరు గెస్ చేస్తారు. సార్ నెక్స్ట్ చూస్తే యాస్కెటిక్ అంటే ఎవరు అంటే అ పర్సన్ హూ లీడ్స్ అ వెరీ స్ట్రిక్ట్ లైఫ్, అవునా? సాధు జీవితం బతికే పర్సన్. ఓకేనా, ఫిజికల్ వరల్డ్లో ఉన్న
ప్లెజర్స్కి దూరంగా ఉండే పర్సన్ అనమాట. స్ట్రిక్ట్ లైఫ్ని లీడ్ చేసే పర్సన్స్ని యాస్కెటిక్ పర్సన్స్ అంటాం. సాధువు లాంటి జీవితం గడుపుతారు, ప్లెయిన్ లైఫ్, అవునా కదా, రైట్. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. విడో అనేది ఎవరిని వాడతాం ఇప్పుడే చెప్పాను మీకు. ఒకవేళ హస్బెండ్ని కోల్పోయిన వైఫ్ ఉంటే వాడతాం. ఇక్కడ రివర్స్ అనమాట. ఆప్షన్ 3 రాంగ్. ఆప్షన్ 4 బ్యాచులర్, అ బాయ్ హూ ఇస్ నాట్ మ్యారీడ్. ఎస్ ఆర్ నో? అన్మ్యారీడ్ పర్సన్స్ కోసం బ్యాచులర్ ఉంది, మీకు తెలిసిందే. సో ఆన్సర్ విడోవర్. ఈజీ క్వశ్చన్ కదా, ఏమాత్రం డిఫికల్ట్ కాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చే క్వశ్చన్స్ని మీరు ట్యాకిల్ చేయడానికి రెడీగా ఉండండి. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేద్దాం. అబ్జర్వ్ చేయండి. వీడియో పాస్ చేసుకుని అయినా కూడా ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి. నో సూనర్ డిడ్ హీ ఫినిష్డ్ హిస్ ఎగ్జామినేషన్ దెన్ హీ లెఫ్ట్ ఫర్ హిస్ క్రికెట్ ట్రైనింగ్ సెంటర్. ఏమంటారు దీని ఆన్సర్? ఎప్పుడైతే క్వశ్చన్లో మీకు నో సూనర్ కనిపించిందో నో సూనర్ లాజిక్ని మీరు అప్లై చేయాలి. కంజంక్షన్ టాపిక్లో మనం చాలా నీట్గా డిస్కస్ చేస్తాం. కోర్స్లో మీకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించా. నో సూనర్ అనేది ఆల్వేస్ దాన్ అనే కంజంక్షన్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ ది ప్రాపర్ పేర్. నో సూనర్ విల్ టేక్ దాన్. దీన్ని కోరిలేటివ్ కంజంక్షన్ అంటాం. ఎసార్ను కంజంక్షన్ అనే టాపిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది చెప్పేటప్పుడు నేను మీకు ఒక లాజిక్ కూడా చెప్పా. నో సూనర్ దాని ఎప్పుడు వచ్చినా కూడా మీరు సెంటెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో కనుక రాస్తే మీరు ఒక స్ట్రక్చర్ యూస్ చేయాలి. ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే సింపుల్గా వినండి. ఫస్ట్ మీరు నో సూనర్ రాయాలి. నో సూనర్ తర్వాత నెక్స్ట్ వచ్చే క్లాస్లో మీరు డిడ్ యూస్ చేయాలి. డిడ్ తర్వాత మీరు సబ్జెక్ట్ యూస్ చేయాలి. ఇన్వర్షన్ చేస్తాం అనమాట. సబ్జెక్ట్ తర్వాత మీరు V1 రాయాలి. ఆ తర్వాత రాయాలి దాన్. ఓకేనా? THAN దాన్ రాయాలి. సో ఇన్వర్షన్ హ్యాస్ టు టేక్ ప్లేస్. ఓకే, ఆ ఇన్వర్షన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అంటే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ దగ్గర ఇన్వర్షన్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ రాయకుండా ఆక్సిలరీ వర్బే ఫస్ట్ రాసి తర్వాత సబ్జెక్ట్ రాస్తే ఒక ఇన్వర్షన్ కేసు, నో సూనర్ దాన్ కేసు అనమాట. ఇది తెలిస్తే సరిపోతుంది. ఓకే, అలా చూసుకుంటే ఒక చిన్న లాజిక్ ఇక్కడ. నో సూనర్తో డిడ్ కనిపించింది, బాగానే ఉంది. నో సూనర్తో డిడ్ కనిపించింది, బాగానే ఉంది. డిడ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి, బాగానే ఉంది. డిడ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఓకేనా? బట్ సబ్జెక్ట్ తర్వాత డిడ్ యూసేజ్లో మీకు V1 రావాలి. కామన్ సెన్స్ అప్లై చేసినా సరిపోతుంది. డిడ్ తర్వాత మీకు V1 రావాలి, బట్ ఇక్కడ ఫినిష్డ్ కనిపిస్తుంది. అలా చూసుకుంటే మరి ఫినిష్డ్ రావాలా లేకపోతే ఫినిష్ రావాలా? ఫినిష్ రావాలి. సో మనం అనాలి నో సూనర్ డిడ్ హీ ఫినిష్ హిజ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు డిడ్ హీ ఎక్కడుందో వెతుక్కోండి ఫాస్ట్గా. ఓకేనా? రైట్. నో సూనర్ డిడ్ హీ ఫినిష్ ఉంది, ఇది కావాలి మనకి. ఓకేనా? ఫినిష్డ్ వద్దు, ఫినిష్డ్ వద్దు. ఓకేనా? ఫినిష్ ఉంది, బాగుంది, కాకపోతే ఇక్కడ హ్యాడ్ వచ్చింది. హ్యాడ్ రాకూడదు, డిడ్డే రావాలి. సో ఇది కూడా రాంగ్. ఆప్షన్ 2 గాన్, ఆప్షన్ 3 గాన్, ఆప్షన్ 4 గాన్, ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఆర్ నో? ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం. గ్రామర్లో ఉన్న బేసిక్ లాజిక్స్ తెలిస్తే ప్రతి స్టూడెంట్ యావరేజ్, బిలో యావరేజ్, ఈవెన్ ఒక డల్ స్టూడెంట్ కూడా క్వశ్చన్ ఆన్సర్ చేస్తాడు. ఎలాంటి ఇంగ్లీష్ క్వశ్చన్ అయినా. అండ్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం 100% పాసిబుల్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు అనుకున్నంత డిఫికల్ట్ అయితే ఏమాత్రం కాదు. ప్లీజ్ ట్రస్ట్ మీ. చాలా ఈజీ అని నేను ప్రూవ్ చేస్తూనే ఉంటా. మీ ఎగ్జామినేషన్స్ అయిపోయేదాకా మీ ప్రిపరేషన్లో నేనుంటా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీ అని ప్రూవ్ చేస్తాను. ఓకేనా? మీరందరూ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి. హ్యాపీగా వెనక్కి వచ్చేసి మీరు నాకు కామెంట్ చేయాలి అండ్ షేర్ కూడా చేయాలి. అండ్ కామెంట్ చేసేసి మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎలా అయితే సక్సెస్ఫుల్గా ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు, మీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నారో నాతో షేర్ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సో 100% ఫుల్ మార్క్స్ మీరు స్కోర్ చేయాలని నేను ఆశిస్తున్నాను అనమాట. క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేద్దాం నాన్న. రైట్. ఏంటి మ్యాటర్? దే విల్ స్టార్ట్ దేర్ జర్నీ ఆఫ్టర్ ద బ్రేక్ఫాస్ట్. ఆర్టికల్లో ఉన్న చాలా చిన్న రూల్ ఏంటి అంటే దీంట్లో మిస్టేక్ అడుగుతున్నారు, ఎర్రర్ అడుగుతున్నారు కదా. రైట్. చాలా చిన్న రూల్ అనమాట. మీల్స్ నేమ్స్ ఎప్పుడు తీసుకున్నా కూడా మీల్స్ నేమ్స్ తోటి మనం జనరల్గా ఆర్టికల్స్ యూస్ చేయం. వీ డోంట్ యూస్ ఆర్టికల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీల్స్. అది ఎలాగా సార్? ఎలా అంటే జనరల్గా మీల్స్ అన్న వెంటనే మీకు ఏం గుర్తొస్తుంది? మార్నింగ్ తీసుకునేది బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ తీసుకునేది లంచ్, నైట్ తీసుకునేది డిన్నర్, మధ్యలో తీసుకునేది స్నాక్స్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా కూడా వీ డోంట్ యూస్ ఎనీ ఆర్టికల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. అట్లాంటప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ ద బ్రేక్ఫాస్ట్ ఉంది. రైట్. బ్రేక్ఫాస్ట్లో స్పెసిఫిక్ బ్రేక్ఫాస్ట్ గురించి ఏం మాట్లాడలా. అట్లాంటప్పుడు ఆర్టికల్ ద రిక్వైర్మెంట్ లేదు. ఆర్టికల్ ద యూసేజ్ రాంగ్. అలా చూసుకుంటే ఇక్కడ ఆర్టికల్ దాలో ప్రాబ్లం ఉంది. ఏ ఆప్షన్లో మిస్టేక్ ఉందని కనిపిస్తుంది మీకు? ఆప్షన్ 4లో కనిపిస్తుంది. సో ఆప్షన్ 4ని మార్క్ చేయండి. డైరెక్ట్గా మీకు 3 మార్క్స్ రావడం జరుగుతుంది MTS ఎగ్జామ్లో, 2 మార్క్స్ వస్తాయి CGL ఎగ్జామ్లో. ఎస్ఆర్నో? ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. లాజిక్ చాలా చిన్నది. ఈ దేంట్లోంచి వచ్చిన పాయింట్ అన్న ఒకవేళ మీకు కనుక చదువుకోవాలనిపిస్తే ఆర్టికల్స్లో మీరు స్టడీ చేయాలి వీటిని. ఆర్టికల్స్ ఏ అండ్ ద. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 5 ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు. ఏ వర్డ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది? హోల్నెస్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. హోల్నెస్ ఈజ్ కరెక్ట్. ఓవర్వెల్మింగ్ డిఫికల్ట్ ఉన్నా కూడా కరెక్ట్ ఉంది. మనం ఒకసారి రాద్దాం కూడా, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో ఎక్కువసార్లు వచ్చింది అనమాట. ఓవర్వెల్మింగ్ స్పెల్లింగ్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఉంది. ప్లీజ్ చెక్ చేసుకోండి అన్న. అందరికీ రేపటి రోజు ఎగ్జామినేషన్లో ఈ వర్డ్ కనిపించొచ్చేమో. ఓవర్వెల్మింగ్
ఈజ్ రిటర్న్ అప్రోప్రియేట్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే రైట్. ఇన్క్లూజివ్ కూడా కరెక్ట్గానే ఉంది. ఒకటి ప్రాబ్లం ఉంది, లెజెండరీ కాదు లెజెండరీ. ఏమంటాం? లెజెండరీ. సో దిస్ వర్డ్ ఈజ్ రిటర్న్ ఇన్కరెక్ట్లీ. మరి కరెక్ట్ స్పెల్లింగ్ ఏమవుతుంది సార్? లెజెండరీ అనే వర్డ్కి కరెక్ట్ స్పెల్లింగ్ చూడండి. ఓకేనా? లెజెండరీని మనం ఆల్వేస్ ఇలా రాస్తాం, NDARY రాస్తాం అనమాట. ఓకేనా? సో లెజెండరీ కరెక్ట్ స్పెల్లింగ్ కనుక ఇదైతే మీరు చూసుకోవాలి, ఇక్కడ ఎర్రర్ అయితే ఉంది స్పెల్లింగ్లో, అవునా? సో డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం కావాలో మీరు చెప్పండి. ఇప్పుడు ఆప్షన్ 3 కావాలి, రైట్? మార్క్ చేసేద్దాం, ముందుకెళ్ళిపోదాం. ఇది పెట్టిన వెంటనే మీకు 3 మార్క్స్ అకౌంట్లో పడిపోయినట్టే. ఓకేనా? 2 మార్క్స్ SSCGLలో, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో 1 మార్క్ అకౌంట్లో పడిపోయినట్టు అంతే. ఓకేనా? ఇంత సింపుల్ క్వశ్చన్స్ని మీరు మిస్ చేస్తే ఎంతవరకు అది న్యాయం మీరు చెప్పాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ ఈజీ మై డియర్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్టడీ సమ్ లాజిక్స్, స్ట్రాటజీతో ప్రిపరేషన్ చేయండి, తప్పకుండా మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తారు. ఐ గ్యారంటీ యూ దిస్. ఓకే? సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ లెజెండరీ. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ నెంబర్ 6లో ఏమడుగుతున్నారు? ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ అడుగుతున్నారు. ఇచ్చిన వర్డ్ ఏంటి? హ్యూమెన్. ఇదేమైనా కొత్త వర్డా? ఫస్ట్ టైం అడుగుతున్నారా? నో, ఇది ఒక రిపీటెడ్ వర్డ్ అనమాట. ఓకేనా? హ్యూమెన్ అనే వర్డ్ జనరల్గా మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ హ్యూమెన్, దట్ పర్సన్ ఈజ్ కైండ్ అండ్ జనరస్. ఓకేనా? ఏ పర్సన్ అయితే కైండ్ పర్సన్ ఉంటాడో, ఏ పర్సన్ అయితే జనరస్ క్యాండిడేట్స్ ఉంటారో, హెల్పింగ్ నేచర్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో, హెల్పింగ్ నేచర్, అలాంటి పర్సన్స్ని మనం ఏమంటామంటే హ్యూమెన్ పర్సన్స్ అంటాం. ఓకేనా? రైట్. వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, హెల్పింగ్ హార్ట్ ఉన్న పర్సన్స్ అనమాట. ఓకేనా? యాంటనిమ్ అడిగారు అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి ఒకసారి. హ్యూమెన్ అనే పర్సన్కి యాంటనిమ్ ప్రౌడ్ అవుతుందా? ప్రౌడ్గా ఉండడమా? నో. కైండ్గా ఉండడం సినోనిమ్ అవుతుంది, రైట్? ఇంపర్ఫెక్ట్గా ఉండడమా? ఇర్రెలవెంట్ వర్డ్. సో ఆన్సర్ ఏం కావాలి అంటే క్రూవెల్. వేరే వాళ్ళ బాగోగులు కూరుకుంటేనేమో మనం హ్యూమన్ పర్సన్స్, హ్యూమానిటీ ఉన్న పర్సన్స్ అని. వేరే వాళ్ళ మంచి కాకుండా చెడు కోరుకుంటే క్రూవల్ పర్సన్స్ మనం, అవునా కదా? రైట్? క్రూవాలిటీ అనమాట. సో దిస్ బికమ్స్ ది యాంటనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఈజీ కదా? చలో ఇంకొక వర్డ్ గుర్తుపెట్టుకోండి, జర్మెన్. ఓకేనా? జర్మెన్ అనే వర్డ్ కూడా హ్యూమెన్కి సినోనిమ్ అవుతుంది. హెల్పింగ్ హార్ట్ ఉన్న ఒక కైండ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు జర్మెన్ అనే వర్డ్ కూడా వాడతాం. ఇవన్నీ కూడా నోట్బుక్లో మీరు రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. 3 రాంగ్ ఉంటాయి, ఒకటి కరెక్ట్ ఉంటుంది. అదేంటి చూడండి ఒకసారి. ప్రివెన్షన్ అనుకుంటా, రైట్? సో చూసుకోండి, వాట్ ఈస్ ది అప్రాప్రియేట్ స్పెల్లింగ్ ఆఫ్ ప్రివెన్షన్? అది తెలిసి సరిపోతుంది. ఓకేనా? ప్రివెన్షన్ని మనం ప్రాపర్గా ఇలా స్పెల్ చేస్తాం, రైట్? వి స్పెల్ ద వర్డ్ లైక్ దిస్. అలా చూసుకుంటే ప్రివెన్షన్లో మనకి టీ రావాలి తప్ప ఎస్ రాదు, అవునా కదా? రైట్? ప్రివెన్షన్లో టీ రావాలి, ఎస్ రాదు, ఎస్ రాదు, ఎస్ రాదు, ఎస్ రాదు. ఒకటే ఒక ఆప్షన్ కరెక్ట్గా ఉంది, అదేంటి అంటే ఆప్షన్ 2. యూనో ద వర్బ్ ఈస్ ప్రివెంట్, ద నౌన్ ఫార్మ్ ఈస్ ప్రివెన్షన్. టీతో రాస్తాం కానీ ఎస్తో రాయి, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 2. ఏమైనా ప్రాబ్లం ఉందా? అంత క్లియర్గా ఉంది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 నాన్న. ఓకేనా? దీన్ని ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారు? ఒక ఎర్రర్ క్వశ్చన్. ఎవరు చేయగలరు? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూద్దాం. ఓకే? ఇప్పుడు చూడండి, హీ ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ ద గిటార్ దాన్ హిస్ బ్రదర్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ ఐ యామ్ నోటీసింగ్ ఈస్ దిస్. గిటార్ ఈజ్ అ నేమ్ ఆఫ్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేమ్స్ ఎప్పుడు రాసినా కూడా విత్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ సపోజ్ టు యూస్ ఆర్టికల్, అండ్ అది కూడా ఆర్టికల్ ద యూజ్ చేయాలి. అదొక రూల్ అనమాట. ఓకే? అలా చూసుకుంటే ఇక్కడ ఆర్టికల్ ద ఉండాలి, 100% ఉంది. ఇఫ్ ద వర్డ్ ఆర్టికల్ ద వర్ నాట్ ప్రెజెంట్ దర్, ఐ వుడ్ సే దేర్ లైస్ అ గ్రామటికల్ ఎర్రర్. దా ఉండాల్సిందేనన్న, దా లేకపోతే మిస్టేక్ ఉన్నట్టు. మరి దా కరెక్ట్గా ఉంది కదా, రైట్? సో దీంట్లో ప్రాబ్లంలా. సో ఆర్టికల్ మిస్టేక్ అయితే లేదు. ఎనీ అదర్ మిస్టేక్స్ ఒకసారి మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ప్రాపర్గా నోట్ మేకింగ్ చేయండి. హీ ఈస్ గుడ్ ఎట్ ప్లేయింగ్. సి గైస్, ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ దగ్గర ఏదైనా మంచి స్కిల్ ఉందని చెప్పాలి అంటే మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ గుడ్ ఎట్ అనమాట. ఓకేనా? అయితే హీ ఈస్ గుడ్ ఎట్ సింగింగ్. ఒక మనిషి చాలా బాగా పాడతాడని చెప్పాలనుకుంటున్నానంట, హీ ఈస్ గుడ్ ఎట్ సింగింగ్. కానీ ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇలా వచ్చాయి. హీ ఈస్ గుడ్ ఎట్ అనకుండా యాక్చువల్గా గుడ్ ఇన్ సింగింగ్, గుడ్ ఆన్ సింగింగ్, గుడ్ ఫర్ సింగింగ్. నో దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అవుట్ రైట్ మిస్టేక్స్, క్లియర్ ఎర్రర్స్ అనమాట. ఓకేనా? గుడ్తో ఆల్వేస్ మనం ఏమంటాం అంటే గుడ్ ఎట్. ఓకే? గుడ్ ఎట్ సింగింగ్ అంటాం. వి ఆల్సో సే హీఈస్ గుడ్ ఎట్ డాన్సింగ్. ఒక మనిషి దగ్గర డాన్సింగ్ స్కిల్ ఉంటే, ఒకవేళ స్పీచెస్ బాగా ఇచ్చి మాట్లాడడం బాగా మాట్లాడితే హీఈస్ గుడ్ ఎట్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఎసార్ నో? ఏమైనా కావచ్చు, ఉన్న క్వాలిటీ ఏదైనా కానివ్వండి. ఓకే? మనిషి దగ్గర ఏ క్వాలిటీ ఉన్నా కూడా ఆ క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం గుడ్ ఎట్ అనే ఎక్స్ప్రెషన్ వాడతాం. But are you taking a look at this word closely? Because the word good happens to be an adjective. ఇది ఒక adjective, విశేషణం. అండ్ అడ్జెక్టివ్కి మనం డిగ్రీస్ రాయొచ్చు. అలా చూస్తే డిగ్రీస్ ఏమవుతాయి అడ్జెక్టివ్కి అంటే గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ అవుతుంది, బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది, రైట్? బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఇది మీ అందరికీ తెలిసింది అనుకుంటా, అవునా కదా? రైట్? బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, అవునా కదా?
సో అలా చూసుకుంటే మీకు స్టేట్మెంట్లో ఏం అవసరం ఉంటే అది మీరు యూస్ చేయాలి. అలాగా మీరు గుడ్ అవసరమైతే గుడ్ ఎట్ అనాలి, బెటర్ అవసరమైతే బెటర్ ఎట్ అనాలి, బెస్ట్ అవసరమైతే బెస్ట్ ఎట్ అనాలి. అలా చూసుకుంటే ఈ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నాం, హీ ఈస్ గుడ్ ఎట్ ప్లేయింగ్ ద గిటార్ దాన్ హిస్ బ్రదర్. అతను గిటార్ని బాగా ప్లే చేస్తాడు అతని బ్రదర్ కన్నా అన్నప్పుడు ఇక్కడ 2 పర్సన్స్కి మధ్యలో ఎవరు బాగా ప్లే చేస్తారని చెప్పేసి ఒక కంపారిజన్ ఉందా లేదా? దెర్ ఈజ్ అ సెన్స్ ఆఫ్ కంపారిజన్. వెన్ దెర్ ఈజ్ అ సెన్స్ ఆఫ్ కంపారిజన్ వీ నీడ్ టు యూస్ కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ యూస్ చేయాలి అంటే మరి గుడ్ వాడాలా, బెటర్ వాడాలా, బెస్ట్ వాడాలా? బెటర్ యూస్ చేయాలి. మరి ఇక్కడేమో గుడ్ యూస్ చేస్తుంది, ఇది రాంగ్ అనమాట. సో గుడ్ ప్లేస్లో మీరు బెటర్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1. ఇది ఎంతమందికి స్ట్రైక్ అయింది? ఇది కామన్ సెన్స్ పాయింట్. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, దాన్ కనిపిస్తుంది, గుడ్ అనే అడ్జెక్టివ్ కనిపిస్తుంది, గుడ్ ప్లేస్లో రావాలి. బెటర్లో ఈఆర్ తర్వాత వచ్చేస్తుంది మీకు దాన్. ఇది స్ట్రైక్ అయిందా కాలేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా మీరు బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రూల్స్ చదవండి, 100% ఇంగ్లీష్ వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు చాలా వెరైటీ, ఏంటంటే ఎంత చెప్పినా కూడా నాకు ఇంగ్లీష్ రాదు సార్, నాకు ఇంగ్లీష్ రాదు సార్, నాకు ఇంగ్లీష్ రాదు సార్, నేను 0 క్యాండిడేట్ని సార్ మీరు చదివితేనే వస్తుంది సార్. ఇమీడియట్గా మీరు స్టెప్ తీసుకోండి, ఇమీడియట్గా ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కరెక్ట్గా 2 monthsలో మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ సెల్ఫ్గా అవ్వట్లేదా, బుక్స్ చదవడం కష్టంగా అనిపిస్తుందా, మన కోర్సెస్ ఉన్నాయండి, యూస్ చేసుకోండి. ఓకేనా? తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియెంట్గా నేర్చుకోవడం కోసం మన కోర్సెస్ని డిజైన్ చేశాను, తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం కూడా, వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా. సో బేసిక్స్తో స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఒకవేళ మీకు ఓన్గా నేర్చుకోవడం కష్టం అనిపిస్తే కనుక నా హెల్ప్ 100% మీకు దొరుకుతుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కోర్సెస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకేనా? దాంట్లో ఎన్రోల్ అయ్యారు అంటే 100% మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీగా వస్తుంది. 2 months స్పాన్లో మీ స్కోర్ అనేది బూస్ట్ అవుతుంది. లేదు సార్ నేను చదువుతాను, చదవండి, మంచిగా చదవండి, బుక్స్ తీసుకొని దాంట్లో ఉన్న గ్రామర్ బేసిక్ రూల్స్ అన్ని కవర్ చేయండి. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. యాంటనిమ్ అడుగుతున్నారు ఇచ్చిన క్వశ్చన్లో, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? యాంటనిమ్. ఓకే, యాంటనిమ్ దేనికి అడుగుతున్నారంటే ఇక్కడ ఉన్న ఈ వర్డ్కి తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ చేసేయండి, లేదనుకుంటే ఒకసారి చదువుకోండి. ద కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ డాష్ ఐడిల్ వర్కర్స్ హూ కెన్ జాయిన్ ది ఆర్గనైజేషన్ ఇమీడియట్లీ. ఓకే, కంపెనీ హైర్ చేయడానికి చూస్తుంది, ఎలాంటి వర్కర్స్ కోసం చూస్తుంది అంటే ఇమీడియట్గా హైర్ చేసుకోవడం కోసం. ఐడిల్ అనే వర్డ్ ఇచ్చారు, దానికి ఆపోజిట్ అనమాట. ఓకేనా? ఇఫ్ ఐ సే యు ఆర్ సిట్టింగ్ ఐడిలీ, నువ్వు ఐడిల్గా కూర్చుంటున్నావు అంటే యు ఆర్ డూయింగ్ నథింగ్. ఎక్కడ కూర్చున్నావో అక్కడే కూర్చుంటున్నావు, ఒక్క పని కూడా చేయట్లేదు, కదలట్లేదు. ఓకే, ఇఫ్ ఐ సే యు ఆర్ సిట్టింగ్ ఐడిలీ అంటే మీనింగ్ ఏంటంటే, ఐడిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే నాట్ మూవింగ్, నాట్ డూయింగ్ ఎనీథింగ్, అవునా కదా? ఎలాంటి మూవ్మెంట్ లేకపోతే అప్పుడు అంటాం ఐడిల్గా కూర్చున్నావు అని చెప్పేసి. రైట్? ఆపోజిట్లో ఖాళీగా కూర్చున్నవాడు కాకుండా కంపెనీస్ ఎవరి కోసం వెతుకుతాయి? వాట్ కైండ్ ఆఫ్ వర్కర్స్ విల్ ద కంపెనీ బీ ఇంట్రెస్టెడ్ ఇన్? ఎలాంటి వాళ్ళు అంటే హార్డ్ వర్కింగ్ పర్సన్స్, అవునా కదా? రైట్? సో ఐ నీడ్ అ వర్డ్ దట్ కెన్ గివ్ మీ అ సెన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్, హార్డ్ వర్కింగ్ నేచర్. హార్డ్ వర్కింగ్ అనే వర్డ్కి సబ్స్టిట్యూట్లో మనం ఏం వాడచ్చు యాంటనిమ్లో అంటే మనం వాడచ్చు డిలిజెంట్. ఏం వాడచ్చు మనం? డిలిజెంట్ వాడతాం అనమాట. ఓకేనా? సో సింపుల్ అనమాట. హార్డ్ వర్కింగ్కి డిలిజెంట్ తీసుకుంటాం. ఐడియల్కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే డిలిజెంట్. డిలిజెంట్ అంటేనే హార్డ్ వర్కింగ్ పర్సన్. కాయ్ అంటే ఎవరు సార్? కాయ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పర్సన్ క్యూట్గా షైగా ఫీల్ అవుతారో, ఎక్కువగా క్యూట్గా షైగా బిహేవ్ చేస్తారో, షైనెస్ ఎక్కువగా ఉన్న పర్సన్స్ని, చాలా క్యూట్గా బిహేవ్ చేసే పర్సన్స్ని జనరల్గా కాయ్ అంటాం. యాక్చువల్గా ఏమంటాం? కాయ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, క్యూట్ అండ్ షై, సిగ్గు ఎక్కువగా పడే పర్సన్స్ అనమాట. సంబంధం లేదు. క్యార్లెస్ పర్సన్స్ అంటే ఎవరు అంటే పర్సన్స్ హూ ఆర్ క్రూవల్. ఏ పర్సన్స్ అయితే క్రూవల్గా బిహేవ్ చేస్తారో, ఎవరికైతే ఫీలింగ్స్ లేకుండా ఉంటారో, అలా ఫీలింగ్స్ ఏమాత్రం లేని క్రూరమైన యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ని క్రూవల్ పర్సన్స్ అంటాం. క్యార్లెస్ పర్సన్స్, క్యార్లెస్ నేచర్ ఉందని చెప్పేసి సంబంధం లేదనమాట. ఐడియల్కి ఆపోజిట్ ఏమవుతుంది? హార్డ్ వర్కింగ్. సార్ నో, రైట్? డిలిజెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. డిలిజెంట్ అంటే హార్డ్ వర్కింగ్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఐ సే యు ఆర్ ఇన్ అ సోబర్ స్టేట్, యు ఆర్ ఇన్ అ డ్రై స్టేట్, అ స్టేట్ వేర్ యు ఆర్ నాట్ అఫెక్టెడ్ బై ఆల్కహాల్. నీ పైన గనక ఆల్కహాల్ ఎఫెక్ట్ గనక, ప్రభావం గనక లేదు, అసలు నువ్వు తాగి లేవు అని చెప్పాలనుకుంటే ఐ సే యూ ఆర్ ఇన్ అ సోబర్ స్టేట్. ప్రతి ఒక్క వర్డ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ దాకా వచ్చిన వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది? ఏ క్వశ్చన్ అయినా కూడా డిఫికల్ట్ అనిపించిందా? అండ్ వీడియోలో చెప్పే సొల్యూషన్స్ కనుక వింటూ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఈజీ అనిపిస్తే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. మీతో పాటు ప్రిపరేషన్లో 100% నేను ఉంటా. మీకు కావాల్సిన హెల్ప్ అంతా కూడా నేను చేస్తాను. ఓకే, ఎంటీఎస్ వీడియోస్ కావాలని రిక్వెస్ట్ చేశారు, ఇమీడియట్గా 2 వీడియోస్ వేసా. సీజీఎల్ కూడా కావాలని అడిగారు, నెక్స్ట్ 2 వీడియోస్ సీజీఎల్ పేపర్ పైనే ఉంటాయి. ఎస్ఎస్సి సీజీఎల్ పైన నెక్స్ట్ కమింగ్ 2 మాక్ టెస్ట్ వస్తాయి, 2-3 మాక్ టెస్ట్
కంప్లీట్గా ఫాలో అవ్వండి. సీజీఎల్ పెట్టాము అంటే ఆబ్వియస్గా మిగతా ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ అందరూ వినేయచ్చు. ఎసార్ నో. సో నెక్స్ట్ పేపర్స్ మనం దానిపైన చేద్దాం. మీరు చేసే ఒక్కొక్క కామెంట్ నేను చాలా వాల్యుబుల్గా చదువుతాను, ప్రతి ఒక్క దానికి నేను రెస్పాండ్ అవుతాను. సిననిమ్స్, యాంటనిమ్స్ వీడియోస్ కూడా అడిగారు. నేను టాప్ 100 సిననిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఒక సిరీస్ కూడా లాంచ్ చేయడానికి నేను ట్రై చేస్తాను తప్పకుండా. ఓకేనా. బ్లాక్ బుక్ డిస్కషన్ ఆల్రెడీ 100 వర్డ్స్ అయ్యాయి. ఆ వీడియోస్ అన్ని కూడా ప్యారల్ చెక్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫికల్ట్ అని ఫీల్ అవుతున్నాడో మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన వీడియోస్ షేర్ చేయండి. అతనిలో 1% అయినా కూడా నేను ఇంగ్లీష్ని చేయగలనే కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకేనా. ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఇంగ్లీష్లో స్ట్రగుల్ అయ్యే స్టూడెంట్కి అతని చేతికి మన వీడియోస్ అందాలి. అండ్ అతను బిలీవ్ చేయడం స్టార్ట్ చేయాలి, నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేయగలను. అతను ఎగ్జామ్స్ రాయాలి అండ్ జాబ్స్ కొట్టాలి, సెలెక్షన్స్ రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. జాబ్ మ్యాథ్స్తో కాదు, జాబ్ రీజనింగ్తో కాదు, జాబ్ జీఎస్తో కాదు, మీరు జాబ్ ఇంగ్లీష్తో కొట్టాలి. ఇంగ్లీష్ అంత స్కోరింగ్ ఏరియా ఇంకోటి లేదు. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే అది ఓన్లీ ఇంగ్లీష్ వల్ల అవుతుంది. వచ్చింది, లేకపోతే లేదు. టైం మాత్రం ఏమాత్రం వేస్ట్ కాదు. చాలా తక్కువ టైంలో చాలా స్కోరింగ్ ఏరియా ఏది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది. ఓకేనా. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. రైట్. టేక్ మై అడ్వైస్. చలో గైస్. సో ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తాం? 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు అనమాట. ఓకేనా. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి మనం ఒకసారి నీట్గా చూద్దాం. ఓకే. అండర్లైన్ చేసింది టు సే సంథింగ్ ఇన్ ఆర్డర్ టు కన్వే ఇన్ఫర్మేషన్ అంట. ఓకే. హీ సింప్లీ కంటిన్యూడ్ టు సే సంథింగ్ ఇన్ ఆర్డర్ టు కన్వే ఇన్ఫర్మేషన్ ఇన్ అ కామ్ వాయిస్. ఓకేనా. కామ్ వాయిస్లో అతను చెప్పాలనుకున్నది చెప్పాడు. ఓకేనా. చెప్పడాన్ని ఏమంటావు ఇంగ్లీష్లో? డిక్టేట్ చేయడమా? నో. డిక్టేట్ అంటే మీ అందరికీ తెలుసు, అవునా కదా. టీచ్ చేయడమా? టీచింగ్ అంటే వేరు, ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా. రాంగ్. స్పెల్ చేయడమా? కాదు గైస్. అనుకున్న దాన్ని వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడాన్ని ఏమంటాం? స్పీకింగ్. ఏమంటాం మనం? స్పీకింగ్. ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఐ సే అవుట్ ఆఫ్ దీస్ 25 క్వశ్చన్స్ దిస్ ఈస్ ది ఈజియెస్ట్. ఓకేనా. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీని ఆన్సర్ వచ్చేసిందని కూడా నేను అనుకుంటున్నా. ఓకే. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11లో అబ్జర్వ్ చేయండి. అండర్లైన్డ్ ఇడియం ఇచ్చారు. ఈ ఇడియం యొక్క మీనింగ్ కావాలంట. బరీ ద హ్యాచెట్. ఇట్స్ అ ఫ్రీక్వెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, కొత్తగా రాలా. ఓకేనా. బరీ ద హ్యాచెట్ని ఎప్పుడు యూస్ చేస్తాం మనం? ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఇది కవర్ చేసింది అనమాట. ఇఫ్ ఐ సే దోస్ 2 పీపుల్ బరీడ్ ద హ్యాచెట్. ఓకేనా. మీనింగ్ ఏంటి? హ్యాచెట్ అంటే గొడ్డలు అనమాట. ఇద్దరు మనుషులు కనుక హ్యాచెట్ని బరీ చేశారు అంటే దట్ మీన్స్ దే ఆర్ ఎండింగ్ దేర్ ఫైట్. ఓకేనా. ఎండ్ అ క్వారల్ మీనింగ్ ఏంటి యాక్చువల్గా? ఎండ్ అ ఫైట్ ఆర్ ఎండ్ అ క్వారల్. ఇద్దరి మధ్యలో ఉన్న వైరాన్ని, గొడవని గనక వాళ్ళిద్దరు గనక ఆపేస్తే, సెటిల్మెంట్ చేసేసుకుంటే, కన్విన్స్ అయిపోతే, ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే బరీయింగ్ ద హ్యాచెట్. బరీయింగ్ ద హ్యాచెట్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ అ క్వారల్, స్టాప్ ఫైటింగ్. మీనింగ్ ఏమొస్తుంది? స్టాప్ ఫైటింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఫైట్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా రివెంజ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? నో. ఫైట్ ఆపేసుకొని వాళ్ళు ఏమవుతారంటే ఇమీడియట్గా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇకపై మనకి గొడవలు వద్దు, మనం ఇంకా ఫ్రెండ్లీగా ఉందామని డిసైడ్ అవ్వాలని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమంటామంటే బరీయింగ్ ద హ్యాచెట్. ఓకే. అది ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం. టు కంటిన్యూ అన్ ఓల్డ్ క్వారెల్. పాత గొడవని కంటిన్యూ చేయడమా? నో. ఓకేనా. టు ఎండ్ అ క్వారెల్ బై నెవర్ టాకింగ్ టు ఈచ్ అదర్. గొడవని ఆపేయడం అండ్ మాట్లాడకుండా ఉండడమా? నో. కాదు. ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం. గొడవ ఆపేస్తాం అండ్ మనం తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఆ పర్సన్స్ తోటి. దాన్ని మనం అంటాం బరీయింగ్ ద హ్యాచెట్. గొడవ ఆపేసి ఇంకా ఫ్రెండ్లీగా ఉండడం. ఓకే. నెక్స్ట్ టు ఎండ్ అ క్వారెల్ అండ్ బికమ్ ఫ్రెండ్లీ. ఎస్, ఇది ఎగ్జాక్ట్ సెన్స్ అన్నమాట. సో ఆప్షన్ 3 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ ఎండ్ అ క్వారెల్ చూసి ఇది ఆన్సర్ పెట్టకండి. చూసారు ఒక ట్రాప్ ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ ట్రాప్లో మీరు పడకూడదు. నెక్స్ట్ టు స్టార్ట్ అ న్యూ క్వారెల్. కొత్త గొడవని స్టార్ట్ చేసుకోవడమా? కాదనమాట. ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని స్టడీ చేయాలి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తారు. ఒకాబులరీలో మార్క్స్ కొట్టాలంటే షార్ట్కట్ ఏం లేదన్నా మీరు చేయాల్సిందల్లా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా చదివేసేయడం. ఓకేనా. సిననిమ్స్, యాంటనిమ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఇప్పటి వరకు టిల్ డేట్ ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయో అన్ని క్వశ్చన్స్లో మీకు అయినన్ని క్వశ్చన్స్ మీరు కవర్ చేసి కనుక వెళ్ళారనుకోండి 90% క్వశ్చన్స్ ఎక్కడి నుంచో క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఒకాబ్లో కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. గ్రామర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా. రైట్. గ్రామర్లో లాజిక్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. ఓకే. నేను ఆన్సర్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆల్రెడీ. కమాన్. ఏంటి? డిడ్ హర్ ఫ్రెండ్ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇందాక నేను చెప్పే పాయింట్ ఒకటి. కామన్ సెన్స్ అప్లై చేసిన సరిపోతుంది. ఆల్ యూ నీడ్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ 1 వర్డ్. ఓకే. ఎప్పుడైనా మనం సెంటెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తున్నామంటే ఇఫ్ దాట్ సెంటెన్స్ ఈజ్ అ నెగటివ్ స్టేట్మెంట్ ఆర్ దాట్ సెంటెన్స్ ఈజ్ అండ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. ఇది ఇప్పుడు జనరల్గా ఒక నెగటివ్ స్టేట్మెంట్లో అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఇలా జరుగుతుంది అనమాట. ఓకే. డిడ్ అనే ఒక ఆక్సిలరీ వర్బ్ యూస్ చేస్తాం. యూస్ చేసిన తర్వాత మనం మెయిన్ వర్బ్ రాసేటప్పుడు ఆ మెయిన్ వర్బ్ని మనం ఆల్వేస్ V1 ఫామ్లో రాస్తాం, కానీ ఎప్పుడు కూడా V2 ఫామ్లో రాయము. దిస్ విల్ నాట్ జనరలీ హ్యాపెన్. ఓకేనా. V2 రాకూడదు. డిడ్ తర్వాత ఓన్లీ V1 రావాలి. డిడ్ ప్లస్ V1 ఈస్ ది యూసేజ్. అలా చూసుకుంటే మీకు పాయింట్ అర్థమైపోయి ఉంటుంది. ఏంటి పాయింట్?
ఇక్కడ డిడ్ హర్ ఫ్రెండ్ వెంట్ టు స్కూల్ అని ఉంది ఇక్కడ, ఓకేనా. సో డిడ్ యూస్ చేసామంటే స్టేట్మెంట్లో వచ్చే వర్బ్ మెయిన్ వర్బ్ V1 ఫామ్లో రాయాలి, ఓకేనా. బట్ అండర్స్టాండ్, గో ఇస్ ది వర్బ్ అండ్ గోకి పాస్ట్ టెన్స్ అవుతుంది మీకు వెంట, అవునా కదా. సో అట్లా చూసుకుంటే దిస్ ఈస్ ది సెకండ్ ఫామ్ అండ్ గో ఈస్ ది ఫస్ట్ ఫామ్. మనకు కావాల్సింది ఓన్లీ ఫస్ట్ ఫామ్ అనమాట. సో డిడ్ హర్ ఫ్రెండ్ వెంట్ కాకుండా ప్లీజ్ సే డిడ్ హర్ ఫ్రెండ్ గో టు స్కూల్ ఎస్టర్డే. ఎస్టర్డే ఉంది కాబట్టి స్టేట్మెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి, ఇది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ వెంట్ ప్లేస్లో గో. ఎక్కడ ప్రాబ్లం ఉందంటే ఇక్కడే ప్రాబ్లం ఉంది. సో విచ్ ఆప్షన్ కంటెంట్స్ సార్? ఆప్షన్ 1 ఆల్రెడీ దొరికేసింది కదా, ఇంకెందుకు టైం వేస్ట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నాకు తెలుసు మీ అందరూ కూడా ఆన్సర్ చేయగలుగుతున్నారని, ప్యారల్గా మీ అందరికి ఆన్సర్స్ వస్తున్నాయి, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ ఫేస్ చేస్తారని నాకు తెలుసు. సార్ లెట్స్ మూవ్. క్వశ్చన్ నెంబర్ 13. ద ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సీరియస్లీ వరీడ్ అబౌట్ ద వార్నింగ్ టు సివిక్ హెల్త్ పోస్ట్ బై ద పొల్యూటెడ్ వాటర్స్ ఆఫ్ యమునా రివర్లో ఉన్న పొల్యూటెడ్ వాటర్ వల్ల వచ్చే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం. అంటే అడ్మినిస్ట్రేషన్ దాని గురించి ఆల్రెడీ అలర్ట్ ఇచ్చింది అండ్ వరీ కూడా అయిందని చెప్పాలంటే ఏం యూస్ చేయాలి? ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సీరియస్లీ వరీడ్ అబౌట్ ద వార్నింగా, సివిక్ హెల్త్కి పోజ్ అయి ఉంది వార్నింగా కాదు, డేంజర్ పోజ్ అయి ఉంది, అవునా కదా, రైట్. పెరిల్ని మనం అంటాం యాక్చువల్గా డేంజర్ అనమాట, ఓకేనా. సో ఈ వర్డ్ ఓకే, బట్ దీనికంటే బెటర్ వర్డ్ ఉంటే హెల్త్కి సంబంధించి అదేంటో చూద్దాం, ఓకేనా. నోటీస్ టు సివిక్ హెల్తా? కాదు, డేంజర్ ఆర్ ఏదైనా కూడా ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పాలి. నోటీస్ అయితే కాదు, దట్ సింప్లీ మీన్స్ ఆప్షన్ 2 ఇస్ రాంగ్. ప్లేగ్ అనేది కాదు, ప్లేగ్ అనేది కూడా ఒక డిసీజ్ చూపిస్తాడు డైరెక్ట్గా, ఇది కరెక్ట్ కాదు, ఓకేనా, రైట్. ఇది కూడా డేంజర్ చూపించవచ్చు, బట్ ఎనీవే కరెక్ట్గా ఆన్సర్ ఏం కావచ్చు? పెరిల్ కావచ్చు, లేకపోతే ద థ్రెట్ టు సివిక్ హెల్త్ పోస్ట్, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, పోజ్ అనే వర్డ్ చూసిన వెంటనే మీరు రిలేట్ చేసేసుకోవాలి, ఓకేనా. పోజ్ అనే వర్డ్తో ఆల్వేస్ మనం యూస్ చేసే ఒక కాంబినేషన్ వర్డ్ ఏంటి అంటే థ్రెట్, ఓకేనా. What are the threats posed by water pollution? What are the threats posed by water pollution? is general combination అనమాట. సో బేస్డ్ ఆన్ ద వే ద సెంటెన్స్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇక్కడ పోస్ట్ కనిపిస్తే పెరిల్ పోస్ట్ ఎప్పుడు అనం మనము, ఓకేనా. ప్లేగ్ పోస్ట్ అని ఎప్పుడు అనం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఓన్లీ మనం అంటాం థ్రెట్స్ ఆర్ పోస్ట్, ఓకేనా. అలా చూసుకుంటే ఇక్కడ పోజ్ అనే వర్డ్ హింట్ చూసుకుంటే నాకు అర్థమవుతుంది థ్రెట్ డేంజరే, కాకపోతే మనం థ్రెట్ అనే సెన్స్లో అది కూడా సెంటెన్స్ కాంటెక్స్ట్ బట్టి యూస్ చేస్తాం, ఓకేనా. సో ఇఫ్ దాట్ ఈస్ ద లాజిక్ ఐ సే ఆప్షన్ 4 ఈస్ ది ఆన్సర్. లెట్స్ మూవ్ అహెడ్. అర్థమైంది కదా, రైట్. కామెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్గా, కమాన్. దీని ఆన్సర్ ఏమవుతుంది? మోహన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీవన్ బికాస్ హీ వర్క్స్ హార్డ్లీ. సార్ మీరు ఎందుకు సార్ పైన ఇది చదవట్లేదు? ఎప్పుడైతే స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని ఇలా స్లాషెస్తో డివైడ్ చేస్తారో అక్కడ ఎర్రర్ అడుగుతున్నారని మీనింగ్ అర్థమైపోతుంది. ఇక్కడ మిస్టేక్ ఏంటో చెప్పాలి. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్లో మోహన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీవన్ బికాస్ హీ వర్క్స్ హార్డ్లీ. ఈ పాయింట్ నేను లాస్ట్ వీడియోలో మాక్ టెస్ట్ నెంబర్ లెవెల్లో కూడా చెప్పడం జరిగింది, రైట్. ఇట్స్ అ రిపీటెడ్ క్వశ్చన్, యూ అండర్స్టాండ్ ఇట్, ఓకే. హీ వర్క్స్ రాసిన తర్వాత మనం హీ వర్క్స్ హార్డ్ రాయాలా ఆర్ వి సపోజ్ టు రైట్ హీ వర్క్స్ హార్డ్లీ? ఈ రెండింటికి డిఫరెన్స్ నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పా. సో దీని ఆన్సర్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేసేయండి. హార్డ్ అనేది మీకు జనరల్గా యాడ్వర్బ్ని యూజ్ చేసినప్పుడు చేస్తాం అనమాట. హార్డ్ వర్క్ అనే కేసులో ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ వేర్ ద సెన్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. హార్డ్లీ అనేది కూడా యాడ్వర్బే, కాకపోతే ఇది ఎప్పుడు వాడతామంటే రేర్లీ అనే సెన్స్లో యూస్ చేస్తాం. ఏదైనా అరుదుగా జరుగుతుందంటే రేర్లీ అని చెప్పేటప్పుడు హార్డ్లీ యూస్ చేయండి, ఓకే. ఇప్పుడు అతను హార్డ్ వర్క్ చేస్తున్నాడని చెప్పాలంటే హార్డ్ వర్క్ సెన్స్లో వచ్చే వర్డ్ ఏది అంటే హార్డ్ అనమాట. చాలా తక్కువగా అరుదుగా జరుగుతుందంటే హార్డ్లీ అని చెప్పాలి. మరి ఇక్కడ హార్డ్ రావాలా హార్డ్లీ రావాలా? సో అలాగా హీ వర్క్స్ హార్డ్, ఐ వర్క్ హార్డ్ ఫర్ దీస్ వీడియోస్. ఐ వర్క్ హార్డ్ ఫర్ దీస్ వీడియోస్ అంటాను కానీ ఐ వర్క్ హార్డ్లీ ఫర్ దీస్ వీడియోస్ అని అన్నాను అనమాట. దట్ ఈస్ రాంగ్, గ్రామటికలీ రాంగ్. ఎసానో? సో ఇప్పుడు చెప్పండి, ఐ వర్క్ హార్డ్ అంటాం, హీ వర్క్స్ హార్డ్ అంటాం. హార్డ్ వర్క్ కేసులో వచ్చే వర్డ్ హార్డ్ అనమాట. సో యూ నీడ్ టు నో ద ప్రిమిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ ద యూసేజ్ ఆఫ్ హార్డ్ అండ్ హార్డ్లీ. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కింద కూడా వస్తాయన్నమాట, ఓకేనా. ఈ రెండింటి మధ్యలో సపరేషన్ అండ్ డిస్టింగ్విషన్ చూసుకోండి. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం కావాలి? హార్డ్లీ రాకూడదు, ఇక్కడ హార్డ్ రావాలి. ఆప్షన్ 3 కంటెంట్స్ ఎర్రర్. అంత క్లియర్గా ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూస్తాను వాటిని, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ నెంబర్ 15, ఓకే. కాన్ఫిడెంట్గా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డే అండ్ నైట్ పనిచేస్తున్నాడు రా, ఇది చాలా సింపుల్ అన్న, ఓకే. ఇంత ఈజీ క్వశ్చన్ ఇస్తే నేనైతే 3 మార్క్స్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోతా బయటికి హ్యాపీగా నవ్వుకుంటా. ఈజీ అనమాట. డే అండ్ నైట్ చేసినా అంటే ఏదైనా పని డైలీ చేస్తున్నాడు, కంటిన్యూస్గా చేస్తున్నాడు. నో, దాని ఆన్సర్ ఏంటో ఏం కావాలి? క్లమ్జీలీ అంటే ఏదైనా డిజార్డర్లు ఉండడం, అడ్వర్స్లీ అంటే ఏదైనా బాగాలేకపోవడం, ఓకేనా. డిలిజెంట్లీ అంటే హార్డ్ వర్క్ చేయడం. సో ఆన్సర్ ఏం కావాలి అంటే కంటిన్యూస్లీ. సో ఏదైనా పని డైలీ జరుగుతుంది కంటిన్యూస్గా అని చెప్పాలంటే డే అండ్ నైట్ చేస్తాడని చెప్తాం. ఈజీ క్వశ్చన్ అనమాట అది. నెక్స్ట్ క్వశ్చన్లో యాంటనిమ్ అడుగుతున్నారు. ఇచ్చిన వర్డ్ ఏంటి? హ్యూమిలిటీ. ఇఫ్ ఐ సే అ పర్సన్ హ్యాస్ హ్యూమిలిటీ, దట్ పర్సన్ ఈస్ వెరీ బెనెవలెంట్, గ్రౌండెడ్, ఓకేనా. గ్రౌండెడ్ పర్సన్స్ గురించి మాట్లాడాలంటే గ్రౌండెడ్ పర్సనాలిటీ, డౌన్ టు ఎర్త్ అంటాం కదా మనం. యాక్చువల్గా డౌన్ టు ఎర్త్, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు చూసారా, అట్లాంటి పర్సన్స్ అనమాట.
హంబుల్ యాటిట్యూడ్ ఉంటుంది వీళ్ళకి, ఓకేనా. ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుంది? ద పర్సన్స్ హూ ఆర్ హంబుల్ బై నేచర్, ఓకేనా. వినమ్రతతో ఉంటారనమాట. ఎంత ఎదిగినా కూడా ప్రౌడ్నెస్ చూపారు. అలాంటి పర్సన్స్ని మనం ఏమంటాం అంటే వాళ్ళకి హ్యూమిలిటీ ఉందని చెప్పేసి. హ్యూమిలిటీ ఈజ్ అ ట్రీట్ ఆర్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ పర్సన్. ఇట్ ఈస్ ద వే అ పర్సన్ బిహేవ్స్. ఇట్స్ అన్ హ్యూమిలిటీ. ఇది ఒక క్యారెక్టరిస్టిక్ ట్రేట్ అనమాట. ఇప్పుడు దీనికి యాంటోనిమ్ అడిగారంటే ఆపోజిట్లో రూడ్నెస్ కావాలి, ఓకే. దాన్ని మనం ఏమంటాం అంటే యారగెన్స్. ఏమంటాం? యారగెన్స్. సో ఆన్సర్ పెట్టేసండి యారగెన్స్. టిమిడిటీ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ టిమిడ్, హిజ్ అ కావర్డ్. మీనింగ్ ఏంటి? ఒక పిరికి వాడిని మనం అంటాం టిమిడ్. టిమిడిటీ అంటే పిరికితనం, నాట్ రిలేటెడ్. షైనెస్ అంటే సిగ్గు, నాట్ రిలేటెడ్. ఒబీడియన్స్ అనేది సినోనిమ్ అవుతుంది, రైట్. కానీ అడిగిందేమో యాంటోనిమ్ అనమాట. ఆన్సర్ ఏమవ్వాలి? యారగెన్స్. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈస్ బిహేవింగ్ ఇన్ అన్ యారోగెంట్ వే అంటే మీనింగ్ ఏంటి? ఎలా కొంచెం రూడ్గా హార్ష్గా బిహేవ్ చేస్తున్నాడు. పఫ్డ్ అప్ బిహేవియర్ అని కూడా అంటాం. పఫ్డ్ అప్, ఉన్నది ఇంత చూపించేది అంతా, ఓకేనా. ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు ఫీల్ అవుతారు ఇట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మనం ఏమంటాం అంటే యారగెంట్ పర్సనాలిటీస్. క్వశ్చన్ నెంబర్ 17 ఆన్సర్ చేయగలరా ఈ క్వశ్చన్? ఎర్రర్ క్వశ్చన్. కామెంట్స్లో ఆన్సర్ కమాన్. దే హ్యాడ్ బీన్ డాన్సింగ్ ఫర్ అన్ అవర్. ఈ పాయింట్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పే, చెక్ చేసుకోండి. ఫర్ ప్లస్ అన్ అవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ తోటి మీకు హ్యాడ్ బీన్ ప్లస్ V4 రావడం కరెక్టే, ఓకే. ఎలాంటి ప్రాబ్లం లేదు. వెన్ ఆర్ డ్యాన్స్ టీచర్ హ్యాడ్ అరైవ్డ్. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఒక స్టేట్మెంట్లో మనం ఎప్పుడు కూడా హ్యాడ్ ప్లస్ V3 అండ్ హ్యాడ్ ప్లస్ V3 2 times యూజ్ చేయలేము. దిస్ విల్ నెవర్ హ్యాపెన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అంటే మీనింగ్ ఏంటి అంటే మనం పాస్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తే ఒకటేసారి యూస్ చేస్తాం. పాస్ పర్ఫెక్ట్ కండిషన్ పర్లా, ఎందుకంటే హ్యాడ్ బీన్లో హ్యాడ్ ప్లస్ V3 బీనే అవుతుంది కాబట్టి, అవునా. అలా చూసుకుంటే ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. దే హ్యాడ్ బీన్ డాన్సింగ్ ఫర్ అన్ అవర్ వెన్ ఆ డాన్స్ టీచర్ హ్యాడ్ అరైవ్డ్ ఉంది కదా. ఇక్కడ మీరు అనవసరంగా హ్యాడ్ అరైవ్డ్ రాసి హ్యాడ్ ప్లస్ V3 పాస్ పర్ఫెక్ట్ టెన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ హ్యాడ్ వచ్చేసింది, హ్యాడ్ తర్వాత బీన్, ఇది రావాలి కూడా, ఓకేనా. ఇది కరెక్టే. మరి అన్నప్పుడు ఇక్కడ అనవసరంగా హ్యాడ్ యూస్ చేశారు, దీన్ని తీసేసేయండి. ఇక్కడ అరైవ్డ్లో ఉన్న అరైవ్డ్ని నేను V3 అనుకోకుండా ఈసారి ఏమనుకుంటారంటే V2 అనుకుంటా. సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోతుంది. పాస్ పర్ఫెక్ట్ టెన్స్ షుడ్ బి యూస్డ్ ఓన్లీ వన్స్ బట్ నెవర్ ట్వైస్. ఒకటేసారి రావాలి. ఆల్రెడీ పైన రావాలని చెప్తున్నాను కాబట్టి కింద ఇంకోసారి హ్యాడ్ రాదు, అంటే అక్కడ మిస్టేక్ ఉంది. హ్యాడ్ అరైవ్డ్ ప్లేస్లో హ్యాడ్ రిమూవ్ చేసి అరైవ్డ్ని మనం V2 చేస్తే స్టేట్మెంట్ ఏమవుతుంది? సెకండ్ క్లాజ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసినట్టు అయిపోతుంది, ఓకేనా. దిస్ ఈజ్ హౌ వి కన్స్ట్రక్ట్ ది సెంటెన్సెస్. సో కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుంది అంటే అరైవ్డ్తో చదవండి, ఓకే. దే హ్యాడ్ బీన్ డాన్సింగ్ ఫర్ అన్ అవర్ వెన్ అవర్ డాన్స్ టీచర్ అరైవ్డ్. వెన్ అవర్ డాన్స్ టీచర్ అరైవ్డ్ అనండి, కానీ వెన్ అవర్ డాన్స్ టీచర్ హ్యాడ్ అరైవ్డ్ అనకండి, గలీజ్ అనమాట, ఓకేనా. రాంగ్. చలో క్వశ్చన్ నెంబర్ 18. కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ప్లీజ్ టేక్ లుక్ ఎట్ దిస్. ఆన్సర్ చెప్పండి కామెంట్స్లో, ఓకేనా. లెట్ మీ మూవ్ దిస్. యా, ఇప్పుడు చూడండి. జేన్ ప్లీజ్ డోంట్ టెల్ మీ ఫెయిరీ టేల్స్, ఐ జస్ట్ వాంట్ టు నో ద రియల్ మ్యాటర్. ఇప్పుడు చూడండి, నాకు కాకమ్మ కథలు చెప్పకు అని చెప్పాలంటే నేను జనరల్గా యూస్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఫెయిరీ టేల్స్. ఫెయిరీ టేల్స్ అంటే ఏంటంటే కాకమ్మ కథలు. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అన్న కూడా మీనింగ్ అదే, కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఓకేనా. ఫాల్స్ స్టోరీస్ అనమాట ఇవి, ఓకే. మేడప్ స్టోరీస్. ఐ జస్ట్ వాంట్ టు నో ద రియల్ మ్యాటర్, ఓకే. నాకు నిజమైన మ్యాటర్ ఏంటి నిజంగా తెలుసుకోవాలని ఉంది, అది కూడా చాలా డైరెక్ట్గా ఏదైనా తెలుసుకోవడం. ఇన్ ద కోల్డ్ అని వచ్చా. The idiom in the cold simply means that you are leaving a person in danger, ఓకేనా. ఇన్ అ డేంజరస్ సిచ్యువేషన్ హెల్ప్లెస్లీ. ఒక పర్సన్ని మనం కనుక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో కనుక వదిలేస్తే, అతను డేంజర్లో ఉన్నాడు తెలిసి కూడా మనం అతన్ని పట్టించుకోం, దాన్ని మనం ఏమంటామంటే లీవింగ్ అ పర్సన్ ఇన్ ద కోల్డ్. దీనికి ఏమైనా సంబంధం ఉందా? నో. ఇక్కడేమో ఐ వాంట్ టు నో ద రియల్ మ్యాటర్, డైరెక్ట్లీ ఉన్నది చెప్పని చెప్పడం, ఓకేనా. సో ఇన్ ద కోల్డ్ నాట్ రిలేటెడ్. ఇన్ అ ఫోర్ట్ నైట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఫోర్ట్ నైట్ ఆల్వేస్ రిప్రజెంట్స్ అ పీరియడ్ ఆఫ్ 14 days. పీరియడ్ ఆఫ్ 14 days ఆర్ దీన్నే మనం అనొచ్చు పీరియడ్ ఆఫ్ 2 weeks. ఎప్పుడైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2 వారాల సమయం అని చెప్పాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇన్ అ ఫోర్ట్ నైట్ యూస్ చేయండి. ఏం యూస్ చేస్తారు? ఇన్ అ ఫోర్ట్ నైట్. సో ఇదేమైనా సంబంధం ఉందా? ఆప్షన్ 2 ఇర్రెలెవెంట్ అనమాట, ఓకే. ఇన్ ద లాంగ్ రన్, రాబోయే సమయంలో, ఓకేనా. రాబోయే టైంలో, ఫర్ ద టైమ్ ఫర్ ద టైమ్ దట్ ఈస్ టు కమ్, ఓకే. విత్ ఇన్ ద టైమ్ దట్ ఈస్ టు కమ్, రైట్. ఎప్పుడైనా ఫ్యూచర్ టైం రెఫరెన్స్ చెప్పాలి అంటే, రాబోయే సమయం చెప్పాలంటే వి యూస్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద లాంగ్ రన్, ఓకేనా, రైట్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిలేటెడ్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ హ్యాస్ టు బి ఆప్షన్ 4. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇన్ అ నట్షెల్. ఆల్వేస్ సే దిస్, ఓకే. ఏం చెప్పాలి అంటే ప్లీజ్ టెల్ మీ ద మ్యాటర్ ఇన్ అ నట్షెల్. ఏదైనా కూడా మ్యాటర్ని డైరెక్ట్గా సోది లేకుండా సూటిగా చెప్పు అని చెప్పాలంటే యూస్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ అనమాట, ఓకేనా. ఇన్ అ నట్షెల్, ఎలాంటి సుత్తి లేకుండా సోది లేకుండా డైరెక్ట్గా, ఓకేనా. ఇన్ అ నట్షెల్. వాట్స్ ద మ్యాటర్ ఇన్ అ నట్షెల్? ఐ వాంట్ నో ద మ్యాటర్ ఇన్ అ నట్షెల్. ఒకటే మాటలో చెప్పేసి డైరెక్ట్గా, ఓకే. సో ఇలా ఇడియమ్స్ మీరు స్టడీ చేయండి. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి, ఇది కూడా ఇడియమే. ఏంటది? స్లై యాజ్ అ ఫాక్స్. ఇది చాలా ఈజీ అనమాట, మొత్తం చదవక్కర్లేదు కూడా. స్లై అంటే కన్నింగ్. ఒక పర్సన్ కనుక చాలా కన్నింగ్గా ఉన్నాడు, చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాడు, వేరే పర్సన్ చీట్ చేస్తాడు ఎక్కువగా, ఓకేనా, ఇంటెలిజెన్స్ తోటి. అట్లాంటి కన్నింగ్ పర్సన్స్ మనం ఏమంటామంటే స్లై. నక్క ఎప్పుడు కూడా తెలివిగా వేరే యానిమల్స్ ప్రే పైన అటాక్ చేసి సంపాదించుకొని వచ్చిన మీట్ని కాజేస్తూ ఉంటుంది, దొంగతనం చేస్తుంది.
ఇంటెలిజెంట్ అది, అవునా రైట్. అలాగా స్లై యాజ్ అ ఫాక్స్ అన్నాం, ఒక పర్సన్ని స్లై యాజ్ అ ఫాక్స్ అన్నామంటే దట్ పర్సన్ ఈస్ కనింగ్, దట్ పర్సన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఒకసారి, స్మార్ట్ అండ్ క్లవర్ డైరెక్ట్గా, ఓకేనా. క్లవరెస్ట్ యానిమల్ అంటేనే ఏంటి, ఫాక్స్. ఇంకేముంది, ఫాక్స్ చూసినట్టు చూసుకోవచ్చు మీరు, అవునా కదా. స్లోగా ఉండడం ఆన్సర్ కాదు, సస్పీషియస్ డౌట్గా ఉండడం ఆన్సర్ కాదు. ఇన్ కన్ఫ్యూజన్ అండ్ డిసగ్రిమెంట్, ఓకేనా, కన్ఫ్యూజన్లో కానీ డిసగ్రిమెంట్లో ఉండడం కూడా ఆన్సర్ కాదు. ఇది ప్రాపర్గా ఎంతమంది గెస్ చేశారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేద్దాం, రైట్. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడుగుతున్నారు. చలో, భాను ద సెక్యూరిటీ గార్డ్ ఆస్ ఎవ్రీ వన్ ఎంటరింగ్ మై బిల్డింగ్ టు షో దేర్ డాష్ కార్డ్. భాను అనే పర్సన్ నా సెక్యూరిటీ గార్డ్ బిల్డింగ్లోకి వచ్చే ప్రతి పర్సన్ దగ్గర కార్డ్ చూసి పంపిస్తాడు. ఏ కార్డ్ సార్, ఫేస్ కార్డా, ఫేస్ కార్డ్ చూస్తాడా, ప్లేస్ కార్డ్ చూస్తాడా, సెల్ఫ్ కార్డా, నేమ్ కార్డ్ చూస్తాడా, ఐడెంటిటీ కార్డ్, అవునా కదా. ఒక కంపెనీలోకి ఎంటర్ కావాలంటే ఐడెంటిటీ కార్డు వాడాలి, ఒక బిల్డింగ్లోకి ఎంటర్ కావాలంటే ఐడెంటిటీ కార్డు వాడాలి, బస్ ఎక్కాలన్నా ఆధార్ ఐడెంటిటీ చూపించాలి, లేడీస్ ఫ్రీ, సార్ నో రైట్. అలా చూసుకుంటాను మీరు ఐడెంటిటీ కార్డ్, అవునా. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ క్వశ్చన్, రైట్. కాంటెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్, మీరు సింపుల్గా ఇక్కడ ఐడెంటిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో వస్తుంటే మీరు ఎందుకు మరి ఇంగ్లీష్ అంటే భయపడతారు? ఒకవేళ మీలో కాన్ఫిడెంట్ స్టూడెంట్స్ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ని భయపడనివద్దు మీరు, అన్నా కదా. చెప్పాలి ఇంగ్లీష్ చాలా ఈజీ నన్ను. ఎస్, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ యూ రెడీ ఫర్ ద క్లోజ్ టెస్ట్? వీడియో పాస్ చేయండి, పాస్ చేసుకొని ఇక్కడ వచ్చిన ఈ క్లోజ్ టెస్ట్ని మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్, ఇఫ్ నాట్ నౌ ఇట్ ఈస్ విజిబుల్. యా, టేక్ సమ్ టైమ్, గో త్రూ ది ఎంటైర్ కాంప్రిహెన్షన్. ఒకసారి చదివేసేయండి, ఒక్కొక్క బ్లాంక్ని ఆన్సర్ చేయాలి కామెంట్స్లో. రెడీ కదా? ఇట్స్ మై టర్న్ టు read now. Effective communication is about more than just ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్. కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం మాత్రమే కమ్యూనికేషన్ కాదు, రైట్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం. చలో, రైట్. ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ఎమోషన్ అండ్ ఇంటెన్షన్స్ డాష్ ద ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషనే కాకుండా ఇన్ఫర్మేషన్ వెనక ఉన్న ఒక ఎమోషన్ అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్లో. ఎసాను వేరే వాళ్ళు ఎలాంటి మూడ్ సెట్లో ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు. As well as being able to clearly convey a message, you need to also dash in a way that gains the full meaning of what's being said and makes the other person feel heard and understood, right? ఓన్లీ వినడమే కాదు, మనం మాట్లాడడం కూడా ఎలా అనేది కూడా తెలుసుకోవాలి, అవునా కదా. మాట్లాడడమే కాదు, సారీ, వినడం కూడా ఎలా. We need to listen properly to make the other person feel heard. ఎసాను రైట్, బాగా వినడం కూడా రావాలి మాట్లాడడంతో పాటు, రైట్. ఓకే, సో నెక్స్ట్ చూస్తే, ఫర్ మెనీ ఆఫ్ us కమ్యూనికేటింగ్ మోర్ క్లియర్లీ అండ్ ఎఫెక్టివ్లీ రిక్వైర్స్ లెర్నింగ్ సమ్ డాష్ స్కిల్స్. మనందరికి కూడా కమ్యూనికేషన్లో బాగా రాణించాలి అంటే కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలని మనకు తెలుసు. ఓకే, ఏంటవి చూద్దాం తర్వాత. వెదర్ యు ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ విత్ యువర్ స్పౌస్, మీ హస్బెండ్ వైఫ్తో అయినా, కిడ్స్తో అయినా, బాస్తో మాట్లాడుతున్నప్పుడైనా, కోవర్కర్స్ అయినా, ఆర్ లెర్నింగ్ దిస్ స్కిల్స్ కెన్ డాష్ యువర్ కనెక్షన్స్ టు అదర్స్. వేరే పర్సన్స్తో ఉన్న కనెక్షన్స్ ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా ఈ కనెక్షన్స్ ఇంప్రూవ్ చేయాలంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. రైట్, బిల్డ్ గ్రేటర్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అండ్ డాష్ టీమ్ వర్క్, అవునా. ట్రస్ట్ గెయిన్ చేయాలన్నా, రెస్పెక్ట్ అయినా, టీమ్ వర్క్ నడవాలన్నా అక్కడ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ యువర్ ఓవరాల్ సోషల్ అండ్ ఎమోషనల్ హెల్త్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. హౌ డు వీ మెయింటైన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దానిపైన ఒక చిన్న ఆర్టికల్. బ్లాంక్ నెంబర్ 1 ఆప్షన్స్ ఇవి చూసుకోండి, ఆన్సర్ కింద మెన్షన్ చేయండి. క్వశ్చన్ దాకా వచ్చేద్దాం మళ్ళీ, ఓకేనా. ఇక్కడ ఏం రావాలి, ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి. సో ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ఎమోషన్ అండ్ ఇంటెన్షన్స్ డాష్ ద ఇన్ఫర్మేషన్. మాట్లాడేటప్పుడు ఇన్ఫర్మేషన్తో పాటు దాని వెనక ఉన్న ఎమోషన్ అండ్ ఇంటెన్షన్స్ అర్థం చేసుకోవాలంటే ఆన్సర్ మరి బిహైండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబవ్ అనే సెన్స్ పైన అయితే కరెక్ట్ కాదు కదా, బిలో అంటే కింద పొజిషన్ మాట్లాడలా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు, ఇదేది కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏం కావాలి అంటే బిహైండ్, ఓకేనా. వి డోంట్ యాక్చువల్లీ ఫోకస్ ఓన్లీ ఆన్ ది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ వెనక ఉన్న మనిషి ఫీలింగ్ ఏంటి కూడా ఆలోచిస్తాం, వెనక ఉన్న ఫీలింగ్ కదా. సో దాట్స్ వై వి సే బిహైండ్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఇట్ ఈస్ ఈజీ, రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి వచ్చేస్తే ఇక్కడ ఉంది, ఓకేనా. చూస్తే యూ నీడ్ టు ఆల్సో డాష్ ఇన్ అ వే దట్ గెయిన్స్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ వాట్స్ బీయింగ్ సెడ్. ఏదైతే చెప్పబడ్డామో, ఏదైతే మనం చెప్తున్నామో అది కూడా ఫుల్ మీనింగ్ఫుల్గా ఉండేలా చూడాలి అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏ వర్డ్ రావాలి, రైట్. యూ నీడ్ టు ఆల్సో డాష్ ఇన్ అ వే దట్ గెయిన్స్ ద ఫుల్ మీనింగ్, రైట్. యూ నీడ్ టు థింకా, లేకపోతే టాకా, లిసనా, లేకపోతే స్పీకా, ఓకేనా. ఇక్కడ మీరు కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి, ఓకేనా. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం మాట్లాడాడు యాక్చువల్గా exchanging information. It's about understanding the emotion and intentions dash information as well as being able to clearly convey. మాటలు చెప్పడం మాత్రం, క్లియర్గా చెప్పడం మాత్రం కాదు, యూ నీడ్ టు లిసన్ ఆల్సో, దట్ ఈస్ కరెక్ట్. చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ చూడండి, యాజ్ వెల్ యాజ్ బీయింగ్ ఏబుల్ టు క్లియర్లీ కన్వే మెసేజ్. కన్వేయింగ్ మెసేజ్లో స్పీకింగ్ ఉంది,
అలాంటప్పుడు ఆపోజిట్లో అదే కాకుండా వినడం కూడా రావాలని చెప్పాలి కదా. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఏం రావాలంటే లిసన్ అనమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ టాకింగ్, ఇట్స్ నాట్ అబౌట్ స్పీకింగ్. ఇఫ్ ఇట్ వర్ టాకింగ్ ఆర్ స్పీకింగ్ రెండు కరెక్ట్ అయ్యేవి, అవునా కదా. థింకింగ్ కూడా కదా. ఆన్సర్ ఏంటి అంటే మాట్లాడడంతో పాటు కమ్యూనికేషన్లో వినడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అవతల మనిషి కూడా నేను మాట్లాడుతున్నది వింటున్నాడు ఈ మనిషి అని చెప్పేసి ఫీల్ అవ్వాలి కాబట్టి, రైట్. నెక్స్ట్ ఆప్షన్ 3 దగ్గరకు వచ్చేసేయండి, రైట్. బ్లాంక్ 3. ఫర్ మెనీ ఆఫ్ అస్ కమ్యూనికేటింగ్ మోర్ క్లియర్లీ and effectively requires learning some dash skills. Okay, learning some what skills guys? Boring skills are, trivial skills are, wasteful are, important. Obviously communication skills are important. Direct ga meeru context చూస్తే అర్థమవుతుంది. ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్షన్ 4 becomes the answer. బోరింగ్ స్కిల్స్ అనలేము. ట్రివియల్ మ్యాటర్ అంటే ఏంటి, అన్ఇంపార్టెంట్, వేస్ట్ అని కూడా కాదు, ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. ఈజీ కదా. ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ ఆర్ నాట్? షూర్గా ఆన్సర్ చేస్తారు. మీరు కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలా. ప్యాసేజ్లో డిస్కషన్ అర్థమైతే ఆన్సర్స్ రావాల్సిందే, అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 4th బ్లాంక్ చూస్తే లర్నింగ్ దీస్ స్కిల్స్ కెన్ డాష్ యువర్ కనెక్షన్స్ టు అదర్స్. ఓకేనా. ఈ స్కిల్స్ వల్ల కనెక్షన్స్ ఏమవుతాయి, హ్యాంపర్ అవుతాయా, ట్రివియలైజ్ అవుతాయా, డిస్టర్బ్ అవుతాయా, డీపెన్ అవుతాయా, ఇంకా ఇంప్రూవ్ అవుతాయి కదా. ఇంప్రూవ్ అవ్వాలని సెన్స్లో మనము డీపెన్ అవ్వడం యూస్ చేస్తాం, అవునా కదా. ఇఫ్ ద కనెక్షన్స్ ఆర్ గెటింగ్ డీపెండ్ దే ఆర్ స్ట్రెంథెండ్. ఎస్ ఆర్ నో, రైట్. అలా చూసుకుంటే హ్యాంపర్ అంటే అఫెక్టెడ్, ట్రివియలైజ్ అంటే చిన్న చిన్న విషయాలు చెప్పేసి, డిస్టర్బ్ అవ్వడం కరెక్ట్గా నెగిటివ్ కాంటెక్స్ట్, ఇక్కడ పాజిటివ్ కాంటెక్స్ట్ వర్డ్. డీపెన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్. ఇంప్రూవ్ కూడా సెన్స్ అవ్వచ్చు. లాస్ట్ బ్లాంక్ ఫిల్ చేయండి కరెక్ట్గా, హ్యాపీ ఎండింగ్ అనమాట. చలో, రైట్. సో బిల్డింగ్ అ గ్రేట్ ట్రస్ట్, రెస్పెక్ట్ అండ్ డాష్ టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ యువర్ ఓవరాల్ సోషల్ అండ్ ఎమోషనల్ హెల్త్. రెస్పెక్ట్ అండ్ డాష్ టీమ్ వర్క్, హ్యాంపర్ టీమ్ వర్కా, హేస్ట్నా, ఇంప్రూవా, డిస్టర్బా. టీమ్ వర్క్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది కదా, రైట్. సో అలా చూసుకుంటే ఆన్సర్ కావాలి ఇంప్రూవ్ టీమ్ వర్క్. ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్సో క్లియర్, రైట్. With this we have answered all the questions successfully. I hope you enjoyed this session. ఇక్కడ దాకా కనుక వీడియో చూసేసి ఉంటే మీకు ప్రాపర్ ఐడియా వచ్చి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత ఈజీగా మనం ట్యాకిల్ చేయొచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎంటీఎస్ రాబోయే జీడీకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నారో, ఓన్గా ప్రిపరేషన్ చేస్తే కష్టం అనిపిస్తే మీకు నా నుంచి నేర్చుకోవడానికి కంప్లీట్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇమీడియట్గా యాప్ని డౌన్లోడ్ చేయండి. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో లింక్ కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎస్సికి సంబంధించిన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సు, ఫుల్ ఇంగ్లీష్ కోర్సు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డెమో వీడియోస్ చూడండి. ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు టీచ్ చేయడం జరుగుతుంది. రాబోయే ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో 75 out of 75 మీరు కొట్టే ఛాన్స్ ఉంది మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ఫాలో అయితే. దాంట్లో ఫుల్ గ్రామర్ కవర్ అవుతుంది, ఫుల్ ఒకాబులరీ కవర్ అవుతుంది, రైట్. కాంప్రిహెన్షన్ కవర్ అవుతుంది, అన్నీ కవర్ అవుతాయి. దాంట్లో థియరీ ఇస్తాం, ప్రాక్టీస్కి పీడిఎఫ్స్ ఇస్తాం, మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చిన 5000 వర్డ్స్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా. ఓకేనా. సో చూసుకోండి, రైట్. జాయిన్ అవ్వండి ఇమీడియట్గా. ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్రిపరేషన్ రిలేటెడ్ ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మేము దగ్గర మీకు గైడెన్స్ ఇస్తాం, రైట్. ఎలా జాయిన్ అవ్వాలో డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేసేయండి, ఇక్కడ కనిపించే నెంబర్కి. ఓకే. బ్యాంక్ క్లర్క్ పీఓ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఉన్నా కూడా మీరు 499 రూపీస్ కడితే మీకు 3 months కోర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. 499 రూపీస్ కడితే మీకు ఇమీడియట్గా 3 months కోర్స్లో ఎన్రోల్మెంట్ వచ్చేస్తుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్గా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో తెలంగాణకు సంబంధించి, ఎవరైతే స్టూడెంట్స్ ఏపీలో టెట్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో, అండ్ డిఎస్సి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్ వేరే ఎగ్జామినేషన్ ఏది స్టేట్ లెవెల్ అయిన ఎగ్జామినేషన్ కనుక మీరు ఉంటే కనుక 100% మీకు స్టేట్ లెవెల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100% కవర్ అయ్యే కోర్స్ అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన స్టూడెంట్స్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా మీరు మిషన్ ఇంగ్లీష్ అనే 3 months కోర్స్లో ఎన్రోల్ అవ్వచ్చు. మీకు ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ అనేది కవర్ అవుతుంది. 399 రూపీస్ పే చేస్తే 3 months కోర్స్ యాక్సెస్ వస్తుంది. ఆ 399 రూపీస్తో మీరు కంప్లీట్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. 6 months కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంది స్టేట్ ఎగ్జామినేషన్స్ కోసం. 6 months కోర్స్ ప్రైస్ వచ్చేసి మీకు 599 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లింక్ ఉంది, కనిపించే నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఓకేనా, రైట్. చలో, ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఈ కోర్సులో మీరు ఇమీడియట్గా డెమోస్ చూసేసి జాయిన్ అవ్వండి. హై లెవెల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా సింపుల్ మెథడ్స్లో కవర్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది. ఏమీ రాకున్నా కూడా ఫుల్ ఇంగ్లీష్ నేర్పించి మీతో మార్క్స్ స్కోర్ చేయించే రెస్పాన్సిబిలిటీ కూడా మాది. ఓకేనా. సో ఇక్కడ కనుక వీడియో చూసేసి మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ రైట్ నౌ. వీఆర్ క్లోజ్ టు 15,000 ఆల్రెడీ. సో 15,000 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నాం మనం. సో సబ్స్క్రైబ్ రైట్ నౌ. ఓకేనా. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. మీరు నాకు చూపించాల్సిన సపోర్ట్ కనుక చూపించాలనుకుంటే సపోర్ట్ మై ఛానల్
బై షేరింగ్ ద వీడియోస్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలో కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హెల్ప్ అయ్యేలా చేయండి. అందరం కూడా కలిసికట్టుగా గ్రో అవుతాం. తప్పకుండా మీరు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీరు కనుక వీడియోని కనుక ఇష్టపడితే 100% మీరు లైక్ చేసి వెళ్ళండి. హిట్ దాట్ లైక్ బటన్, బ్రేక్ ఇట్, డ్యామేజ్ ఇట్. ఓకేనా? సో గట్టిగా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారానే నేను ఈ వీడియో మీకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అయ్యింది అనేది అసెస్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోస్ని కూడా ఈ లైక్స్ కనుక ఎక్కువ ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా బాగా ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఎలాంటి ఇంగ్లీష్ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏ ఏరియా అయితే మీకు డిఫికల్ట్గా అనిపిస్తుందో గ్రామర్లో కూడా దాని మీద కూడా నేను వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నా. సో కామెంట్ చేయండి. మీరు ఏది అడిగితే అదని డెలివర్ చేస్తాను. యూ ఆర్డర్ ఇట్, ఐ డెలివర్ ఇట్. దట్స్ ఇట్. ఓకేనా? ఐ మీట్ యూ నెక్స్ట్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్, మై డియర్.